ఎలా ఉంది నాన్న? అమ్మాయి చేసినట్టుంది నానమ్మ. అవునా? ఉప్పు తక్కువైంది. ఈ అమ్మాయిని చూస్తే చిరాకేస్తుందిరా. బయట కనిపిస్తే ఓ వాళ్ళ యాక్టర్స్ నానమ్మ. నాకు తెలియదులే మరి. అమ్మ నాన్న యూఎస్ వెళ్ళిపోయినాక ఎలానో ఉంది నానమ్మ. చాలా బాధేస్తుంది. ఎందుకు నాన్న? నాన్న అమ్మ లేకపోతే నాన్న మరి నేను లేనా? ఎందుకు నాన్న అలా బాధపడతావు? అదిగో నా సాంగ్ వస్తుంది. అర్రే చాలా ప్రొద్దుపోయింది నాన్న, వెళ్ళి పడుకో. పొద్దున్నే కాలేజ్ ఉంది కదా. అవునానమ్మా, రేపు ముందే ఫస్ట్ డే. సరే వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు కాలేజ్ స్టార్ట్. హ్యాపీ డేస్. జిల్ జిల్ జిగా. వీడికి లేట్ అవుతుందేమో. గిరిటేది? వీళ్ళు లేచాడా? వీడు ఇంకా లేవలేదే, టైం అయింది కదా. నానా నానా, కాలేజీ టైం అయిందిరా, లేవరా. ఆరేగా నానమ్మ, ఇంకా జరాయనకలేస్తా. ఏది ఇంకా ఆరా? ఎప్పుడా తయారయ్యేది? అయ్యో, కూర వాడిపోయింది. వీళ్ళు లేచాడా? మేడం, ఏం చూస్తారు? ఏంట్రా, స్నానానికి వెళ్ళు. అబ్బా, బంగారం వెతుకుతున్నావు అనుకున్నా. నన్ను వెతుకుతున్నావు, నాకేం తెలుసు. పోతున్నది పొద్దున పొద్దున పాటలు పెట్టి. ఇలా కొంచెం చక్కెర కావాలి. నానమ్మా, వచ్చావు నానా? అయితే ఏమైంది తెలుసా డార్లింగ్ ఇవాళ? ఏమైంది నానా? అయితే ఒక ఫ్రెండ్ అయింది ఇవాళ, బక్క ఉండేవాడు. నీలాగా? నానమ్మ, వాడు బక్కగుండాడు, నువ్వు బక్కగుండావు. బక్కగానే ఉన్నావు అనుకో. అయితే ఏమైందంటే విను. ఏమైంది నానా? బాయ్ నానమ్మ. అరే, ప్రియా ఫోన్ చేస్తుంది. హలో, తిన్నావా? నానా నానా, ఏంటి ఏంటా ఇంత లేటు? టైం చూసావా? పనుండే బయట. అయినా ఎందుకు వస్తున్నావు? మంచిగా చెప్పరాదా?
చదువుతున్నావా తిరుగులేనా? అమ్మ ఏదో ఒకటి అంటది. హలో, బయలుదేరుతున్నామా? నానా నానమ్మా. కొంచెం నీరసంగా ఉందిరా, ఈ పూట వండలేదు కానీ కొంచెం బయట నుంచే ఏమన్నా తీసుకొస్తావారా? సరే నానమ్మా. అలాగే కొంచెం నీరసానికి టాబ్లెట్స్ కూడా తీసుకురానా? సరే నానమ్మా. తెచ్చావా? అయ్యా మర్చిపోయినా నానమ్మా. నువ్వు మర్చిపోతావని నాకు తెలుసురా. రా చేశాను కానీ కూర్చొని తిందాం. హలో హలో అమ్మా. హలో నానా, బాగున్నారా? బాగున్నావమ్మా. కోటలు ఎలా ఉందిరా? సూపర్ అమ్మా, బాగుంది. ఏం చేస్తున్నామ్మా చిన్నాడు? చిన్నోడా తిరుగుతున్నాడులే తిరుగుళ్ళు. ఓ నానమ్మ ఏం చెప్తున్నావు? నాన్న ఏం లే నాన్న, ఏం చెప్తున్నావు నాన్నమ్మా నువ్వు అన్నీ? నేనేం చెప్తున్నారా? నాకు తెలియదా లేరా? నానమ్మ చెప్తుందని కాదు కానీ నీ గురించి నాకు తెలియదా? సరే నాన్న, డబ్బులు రెడీ పెట్టుకో. ఈ సినిమా మంచి మార్కులు వస్తే బండి ఇప్పియాలి నాకు. Several days later. సెమ్లో ఏం చేసినావు? సెమ్ బాగా రాసినా అని చెప్తావు కదా. నిన్ను నమ్మి మేము యూఎస్ వస్తే 4 రాళ్ళు వెనకకేసి నీకే సంపాదించి పెడదామని మేము ఇక్కడికి వస్తే నువ్వేంద్ర ఆడ బ్యాక్లాగ్ సంపాదించి పెట్టుకున్నావు. ఇంకా వీడికి బండి కావాలని అడుగుతున్నాడు. బండి కాకపోతే కారు కొనిస్తా. బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకో. బండి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ చేస్తలేవు మళ్ళీ. ఏమైందిరా? నీ కోసం వాళ్ళు విదేశాలకు వెళ్ళి కష్టపడుతుంటే నువ్వు చేసి నిర్వాహం ఇదా? హలో నాన్న. హలో హలో నాన్న, ప్లీజ్ రా, నేను చెప్పేది విను కొంచెం. ఏం లేదురా నాన్న, రాత్రి అలా మాట్లాడినందుకు నువ్వేం ఫీల్ అవ్వకు. నానమ్మ ఈ ఏజ్లో తనకి ఏం అవసరంలా నీ గురించి ఇంత కష్టపడి పొద్దున్న లేసి చేసి ఇంత చేస్తే నువ్వు సరిగా వినిపించుకోవట్లేదు, తనతో మాట్లాడట్లేదు, మేము నీతో ఉండట్లేదని నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. మరి నువ్వు పక్కనే ఉండి కూడా నాన్నమ్మతో సరిగా మాట్లాడకపోతే నాన్నమ్మ ఎంత ఫీల్ అవుతుంది? ఏదైనా మనుషులు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు నాన్న, దూరం అయినప్పుడే విలువ తెలుస్తుంది. ఏమైందమ్మా? అయినా ఎందుకు అరుస్తున్నావు? మంచిగా చెప్పరాదా? చదువుతున్నావా తిరుగులేనా? ఏదో ఒకటి అంటది. ఈరోజు సండే కదా, బయటికి వెళ్దామా? బయటకా? ఏం పోతామే? ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ వస్తుందిరా, అలా తిరిగి వద్దాం. ఏం పోతాం, నాకు ఓపిక లేదు. నీరసంగా ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. ఇప్పుడు అన్ని క్లియర్ చేసేస్తానే నాన్న, మేము కంగారు పడకు. నాన్నమ్మను కూడా మంచిగా చూసుకుంటా. నువ్వు బండి కొనికి డబ్బులు రెడీ పెట్టుకో, సరేనా? ఎంతో బాగుంది ఎంతో బాగుంది ఓహో బస్తి దొరసాని
ముచ్చటైన కురులను దూవి పూలదండ ముడిచింది, పూలదండతో బాటి మూతి కూడా ముడిచింది. ముచ్చటైన కురులను దూవి పూలదండ ముడిచింది, పూలదండతో బాటి మూతి కూడా ముడిచింది. ఎంతో బాగుంది ఎంతో బాగుంది ఓ బస్తి దొరసాని.